హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇన్‌స్టంట్ గులాబ్ జామున్‌ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అయితే ఈ వీడియోలో కొన్ని టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. అంటే మీరు గులాబ్ జాములు చేసేటప్పుడు మధ్యలో పిండి మిగిలిపోవటం, పాకంలో వేసినప్పుడు విరిగిపోవటం, అట్లాంటివి క్రాక్స్ లాంటివి అట్లా వస్తుంటాయి కదా! అట్లా రాకుండా ఉండాలంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. మరైతే ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఒక ప్లేట్‌లో 2 కప్పుల దాకా గులాబ్ జామున్ మిక్స్‌ని తీసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా సరే యూజ్ చేయొచ్చండి. అయితే ఈ 2 కప్పుల పిండికి తగినట్లుగా నేను చెప్తున్నాను. మీరు తక్కువ చేసుకోవాలనుకున్నా, ఎక్కువ చేసుకోవాలనుకున్నా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పిండిని ఒక ప్లేట్‌లో తీసేసుకున్న తర్వాత, ఈ పిండిని మనం పాలతో గానీ, లేదా నీళ్ళతో గానీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ పిండిని మునివేళ్ళతో ఈ విధంగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిలాగా కలిపేసామంటే గనక పిండి లోపల ఒక ఉండలాగా ఏర్పడిపోయి పచ్చిగా ఉండిపోతుందనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చక్కగా వేళ్ళకి అంటుకుంటున్నా సరే పిండిని చాలా సాఫ్ట్‌గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా! లోపల గాలి అనేది ఉండిపోయింది. అంటే కొంచెం ఎయిర్ బబుల్స్ అనేవి ఉండిపోతాయి. ఈ విధంగానే మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక దానిలోనికి పెట్టేసుకొని, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఏంటంటే అది కొంచెం తడిదనం అనేది మొత్తం పీల్చుకొని పిండి చక్కగా వస్తుందనమాట. అంటే చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఈలోగా మనం పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోనికి స్టవ్ మీద ఒక పాత్రని తీసేసుకొని, దానిలోనికి మనం ఏ కప్‌తో అయితే పిండిని తీసుకున్నామో అదే దాంట్లో మనం 2:30 కప్పుల వరకు పంచదారని వేసుకున్నాను. 3 కప్పుల వరకు కూడా మీరు పంచదారని వేసుకోవచ్చు. పాకం ఎక్కువగా ఉంటుంది. లేదు అనుకుంటే ఇది పర్ఫెక్ట్‌గా సరిపోయిందనమాట. నీళ్ళొచ్చేసరికి ఒక కప్‌కి ఒక కప్ మాత్రమే నీళ్ళని వేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోసేసామంటే గనక మనం పాకాన్ని ఎక్కువ సేపు ఉడికించవలసొస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా నేను 2 కప్పుల వరకు వాటర్‌ని పోసుకున్నాను. పంచదార మొత్తం కరిగిపోయి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే రోజ్ వాటర్ గానీ, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. లేదన్నా కూడా బావుంటుంది. ఈ విధంగా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత, ఇది ఎటువంటి తీగ పాకం కూడా అవసరం లేదు. నార్మల్ కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుందనమాట. పంచదార కరిగితే చాలు. మనకి ఎటువంటి పాకాలు అవసరం లేదు. చూస్తున్నారు కదా! పాకం ఏమీ రాకుండా జిగురుదనం ఉంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా! ఈ పిండిని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఒకే సైజులో బాల్స్ రావాలంటే ఈ విధంగా చిన్న స్కూప్‌ని తీసుకొని దాన్ని చేతి కింద పెట్టి ఫస్ట్ కొంచెం గట్టిగా ఒత్తుతూ ఆ విధంగా లూజ్‌గా మనం రౌండ్ బాల్స్‌ని చేసుకోవాలి. చూసారు కదా! చాలా రౌండ్‌గా వచ్చింది. అట్లాగే పిండి మొత్తం ఈ విధంగా బాల్స్‌ని చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్‌ని పెట్టుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేడి చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్‌గా ఉన్నా సరే, గులాబ్ జాములు అనేవి పగుళ్ళొచ్చేస్తాయనమాట. ఈ విధంగా మంటని సిమ్‌లో పెట్టుకొని, ఒక్కొక్కటి అందులోనికి ఆయిల్‌లోనికి డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటెను కూడా ఈ విధంగా రౌండ్‌గా తిప్పుతూ గులాబ్ జాములని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టి వన్ బై వన్ అనేది డ్రాప్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా హైలో పెట్టి మీరు చేసేసారంటే గనక పైన కలర్ వచ్చేస్తుంది. లోపల పచ్చిదనం అనేది అట్లాగే ఉండిపోతుంది. అలా కాకుండా మంటని సిమ్‌లో పెట్టుకొని ఇట్లా వన్ బై వన్ డ్రాప్ చేసుకుంటూ, తర్వాత వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలానే గులాబ్ జాములన్నీ ఒక్కసారిగా కూడా వేయకూడదు. కొంచెం కొంచెం బ్యాచ్ వైస్‌గా వేసుకుంటూ ఈ విధంగా గరిటెను కూడా రౌండ్‌గా తిప్పుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! చాలా అంటే చేయటం అనేది కరెక్ట్ ప్రాసెస్‌గా చేస్తే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఎందుకంటే చాలామంది చేసేటప్పుడు అవి పగుళ్ళొచ్చేస్తాయి. లేదంటే పాకంలో యాడ్ చేసిన తర్వాత విరిగిపోవటం అనేవి జరుగుతా ఉంటాయి కదా! అట్లా కాకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పర్ఫెక్ట్‌గా గులాబ్ జామున్‌ని ప్రిపేర్ చేసేయొచ్చు. అన్నింటిని కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక దానిలో తీసి పెట్టేసుకోండి. ఈలోగా పంచదార పాకం అనేది చక్కగా చల్లగా అయిపోయింది. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పాకంలోనికి యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! పాకంలో వేసిన తర్వాత కూడా ఇవి పగుళ్ళనేవి లేవు. అట్లాగే
మనం పాకంలో వేసినప్పుడు కూడా కొన్ని కొన్ని విరిగిపోతా ఉంటాయి. అట్లా కూడా లేదు. ఈ విధంగా వేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచితే పాకాన్ని మంచిగా పీల్చుకొని గులాబ్ జాములు బావుంటాయి. మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఫ్రై చేసిన తర్వాత కూడా లోపల పచ్చిగా అనేది లేకుండా ఉందనమాట. మరైతే మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పర్ఫెక్ట్ జ్యూసీ గులాబ్ జాములని ఇంట్లో ప్రిపేర్ చేయండి. మీరు తయారు చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.